దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ భగ్నం చేసింది. పాకిస్తాన్ కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ తో సంబంధాలున్న 5గురిని అరెస్ట్ చేశారు. ఈ నెల ప్రారంభంలో ఇదే ఉగ్ర మాడ్యూల్ కు చెందినటువంటి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలాగే విచారణలో దేశంలోని పలు ప్రాంతాల్లో టైమ్ బాంబ్ పేలుళ్లకు ఈ ముఠా కుట్రలు పన్నినట్టుగా నిర్ధారించారు. పఠాన్ జిల్లాలోని ఖడియాల్ గ్రామంలో గురువారం 5గురు జైషే గ్రూప్ సభ్యుల్ని గుజరాత్ ఏటీఎస్ అదుపులోకి తీసుకున్నాయి. ఇప్పటికే అరెస్ట్ చేసిన 8 మంది అనుమానితుల విచారణలో ఈ 5గురు పేర్లు బయటపడినట్లుగా అధికారులు తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరచగా జూలై 24 వరకు ఏటీఎస్ కస్టడీకి అప్పగించారు. జూలై 3న గుజరాత్, మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో జైషే మహమ్మద్ తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న 8 మందిని ఏటీఎస్ అరెస్ట్ చేసింది. గుజరాత్లో క్రియాశీల ఉగ్ర నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు అప్పట్లో పోలీసులు వెల్లడించారు. ఇక తాజా అరెస్టులతో జైషే మహమ్మద్ మాడ్యూల్ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో పెద్ద ఎత్తున పేలుళ్లకు జరిపిన కుట్రను ముందుగానే గుర్తించి అడ్డుకున్నట్టుగా ఏటీఎస్ అధికారులు చెబుతున్నారు.